బ్యాంకుల్లో నగదు జమ ఉపసంహరణలపై ఛార్జీల మోత మోగనుందనే వార్తలతో వినియోగదారులు మెరుగైన బ్యాంకింగ్ వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నారు. వారికి తపాలా కార్యాలయాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. జాతీయ బ్యాంకుల్లో కనీస నిల్వ 5,000 రూపాయలుండాలని చెప్తుండగా తపాలా కార్యాలయాల్లో కేవలం 50 రూపాయలుంటే చాలని అధికారులు పేర్కొనడం పట్ల ఖాతాదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏటీఎంల ముందు గంటల కొద్దీ వరుసలో నిలబడినా నగదు లభించక నిరుత్సాహంతో జనం తిరిగి వెళ్లడం నిత్యకృత్యంగా మారుతోంది. అవి చాలవనట్లు ఏప్రిల్ 1 నుంచి నిర్ణయించిన మేరకు లావాదేవీలు దాటితే ఛార్జీలు వసూలు చేస్తామని, కనీస నిల్వ 5,000 ఉండాలనే నిబంధనలతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు జీతంతో జీవనం సాగడమే గగనమవుతుండగా ఖాతాల్లో 5,000 నిల్వ చేయడం చాలా కష్టంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో తపాలా శాఖ పొదుపు ఖాతాలపై వినియోగదారులు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ బ్యాంకులు, వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో పొదుపు ఖాతా ప్రారంభించడానికి కనీస నిల్వ 500 నుంచి 15,000 వరకు ఉండాలనే నిబంధన విధిస్తున్నారు. కానీ తపాలా శాఖ కేవలం 50 రూపాయలతో పొదుపు ఖాతా ప్రారంభించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. 500 రూపాయలతో ఖాతా తెరిస్తే చెక్ బుక్ సౌకర్యం, డెబిట్ కార్డు అందిస్తోంది. దేశంలోని సుమారు 150,000 తపాలా కార్యాలయాలన్నింటినీ ఆన్లైన్ ద్వారా అనుసంధానించడం వల్ల ఒక్కచోట ఖాతా తీసుకుంటే ఎక్కడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. లాస్ట్ టైంకి ఇప్పటికీ దాదాపుగా 50% 10 డేస్ నుంచి పెరిగాయి. మా దగ్గర ఏంటంటే నో ఛార్జెస్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్డ్రాల్ చేసినా కానీ దేనికి అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందువల్ల పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు మా దగ్గరికి వస్తున్నారు. డిపాజిట్స్ కూడా చాలా వరకు లాస్ట్ 10 డేస్ నుంచి ఎక్కువ పెరిగాయి. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా అదిగా ఉంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు జెరాక్స్, ఇది ఐడి ప్రూఫ్, 3 ఫోటోస్ ఉంటే ఓపెన్ చేయిస్తాం. ఇంత సౌకర్యం ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంకు వేరే బ్యాంక్స్లో ఎక్కడా లేదు. పోస్ట్ ఆఫీస్ అంటే స్టాంపులు అమ్మటము, పత్రాలు అవే కాదు, రిజిస్టర్ పోస్టే కాదు, బ్యాంకింగ్ అనేది చాలా అభివృద్ధిలోకి వస్తుంది ఇది ఇక్కడ. కాబట్టి మీరు బ్యాంకింగ్ చేసుకోండి, అందరూ వచ్చి చేసి 50 రూపాయలకు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. యూ ఫీల్ వెరీ హ్యాపీ హియర్. 50 రూపాయలకు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఏటీఎం కార్డు తీసుకోవచ్చు. సైమల్టేనియస్గా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఎంతో అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని దాని ద్వారా ఎస్బీలో వేసుకుంటూ ఇంకో వేరే స్కీమ్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం అన్ని ఏటీఎంల వద్ద నగదు లేదనే బోర్డులు దర్శనమిస్తున్నా తపాలా శాఖకు చెందిన ఏటీఎంలు నగదు సేవలు అందిస్తున్నాయి. మిగతా బ్యాంకుల ఏటీఎం కార్డు వినియోగదారులు సైతం అబిడ్స్ జీపీఓ వద్ద ఉన్న తపాలా శాఖ ఏటీఎంలో డబ్బులు తీసుకుంటున్నారు. తక్కువ మొత్తంతో పొదుపు ఖాతా ప్రారంభించే అవకాశం ఉండడంతో వినియోగదారులు తపాలా శాఖ ఖాతాలపై ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకులో వెళ్ళడంలో ప్రాబ్లం ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఛార్జెస్ వేస్తారు. కానీ పోస్ట్ ఆఫీస్లో మీరు ఎన్ని టైమ్స్ అయినా తీసుకోండి, ఎన్ని టైమ్స్ అయినా విత్డ్రాల్ చేసుకోండి. కానీ లిమిట్ కూడా బాగానే ఇస్తున్నారు, క్యాష్ కూడా. బ్యాంక్స్లో వెళ్తే మాత్రం పైన బోర్డు పెట్టేస్తున్నాడు, 5,000 అని 10,000 అని లిమిట్ అని బోర్డు పెడుతున్నారు. కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో మాత్రం అలాంటి బోర్డు ఏం పెట్టట్లేదు. మీరు రాగానే ఒక 10-15 మినిట్స్లో మీకు ఎన్కాష్మెంట్ అయిపోతుంది, ఈజీగా క్యాష్ కూడా దొరికిపోతుంది. పోస్ట్ ఆఫీస్లో ఇంకా మంచి ఏమైనా బెటర్ స్కీమ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా పెడితే ఇంకా చాలా మంది వస్తారు. బయట బ్యాంకులు అసలు ఎక్కడ కూడా అమౌంట్ దొరకలేదు. పోస్టల్ బ్యాంకులో అమౌంట్ ఉంది, అంత హ్యాపీగా ఉంది. ఏటీఎంస్లో అసలు 200 అని అలా ఛార్జ్ చేసేస్తున్నారు. ఇక్కడ జస్ట్ మినిమం బ్యాలెన్స్ 50 రూపీస్ పెట్టుకుని అంతా హ్యాపీగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ అనేది బాగానే ఉందండి, అంత స్పీడ్గానే జరుగుతుంది వర్క్ అంతా. ఎస్బీఐ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మారుతున్న దాన్ని బట్టి ఇది పోస్ట్ ఆఫీసే నయం. మనకి అంత తక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఏటీఎం క్యాష్ కూడా దొరుకుతాయి తొందరగా, ఈజీ బెనిఫిట్లు ఉన్నాయి. అందుకని అది కూడా యూస్ఫుల్. ఈ ప్రజెంట్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం తపాలా శాఖకు విస్తృతమైన నెట్వర్క్ ఉన్నందున ప్రస్తుతం పొదుపు ఖాతాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా తపాలా శాఖలు మారే రోజులు కనిపిస్తున్నాయి. పోస్ట్ బ్యాంకు పేరిట నేరుగా బ్యాంకింగ్ సేవలకై రిజర్వ్ బ్యాంకు నుంచి తపాలా శాఖ అనుమతి పొందినందున ఆ కార్యాలయాల్లో తపాలా బ్యాంకింగ్ సేవలు త్వరలోనే అందే అవకాశముంది.